ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని నాటుచున్నావు. వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగియున్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము. వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా. యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను. నా ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించియున్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయెను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూర పక్షి ఆయన. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయడి. బ్రింగివేయుటకై అవి రావలెను. కాపరులనేకులు నా ద్రాక్ష తోటలను చెరపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు. వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించువాడొకడునూ లేడు గనుక దేశమంతయు పాడాయెను. పాడుచేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదికి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమియూ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశములో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదావారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకొనిన ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు.